బంగారంతో పోల్చి నీ విలువని పెంచుకున్నాం. వెనకే ఉన్నారేంటి బాబాయ్? ముందుకు రావాల్సింది కదా. ముందే ముందుకొస్తే బేరసారాలు సవ్యంగా సాగవు కదమ్మా. బేరసారాలు కాదు బాబాయ్, వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం, అమ్ముడు పోయేవాడికి అవకాశం. అమ్ముడు పోకుండా ఉండేవాడు ఉండిపోతాడు. ఇందులో సిగ్గుపడాల్సిందీ లేదు, సరిచేసుకోవాల్సిందీ లేదు. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులుండరు. నా వాళ్ళెవర్ని నీ డబ్బుతో కొనలేరు. పోయి మీ మామగారితో అందరూ మంచివాళ్లే ఉంటే మంచిదే కదా. పోటీకి టైం అవుతోంది బాబాయ్, పదండి వెళ్దాం. మీరంతా ఎప్పుడొచ్చారు సార్? ఇప్పుడే వచ్చాం బ్రదర్. ఊరికే అలా వెళ్తుంటే నువ్వు కనిపించావు, ఆగాం అంతే. పారు, నీకు క్లారిటీ వచ్చిందా? అందుకే ఈ మనిషిని ఇంటి దగ్గర ఉండమన్నది. పదండి. ఐడియా నీది, తిట్లు నాకు. దీనివల్ల వాడేంటో తెలిసింది కదా. మరి మనం ఎలా గెలుస్తామే? చూద్దాం. ముందైతే పద లోపలికి రా. అటున్నాడు. వంటల పోటీ మొదలవబోతుంది. 2 రెస్టారెంట్లకు సంబంధించిన చెఫ్లు ఇక్కడికి రండి. కిరణ్, మేడం, మీ చెఫ్ ఎక్కడున్నాడు? వస్తాడు. కిరణ్, నువ్వు అక్కడ నిలబడ్డావేంటి? మన టేబుల్ ఇది. తను ఎంచుకున్న చోటే తను నిలబడ్డాడు దీపా. తనెంచుకున్న చోట నిలబడ్డం ఏంటండి? తను మా షెఫ్. జోష్నా రెస్టారెంట్ తరఫున వంట చేయడానికి వచ్చారు. ఆ మాట నువ్వు కాదు, తను చెప్పాలి. కిరణ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు సార్. ఏం కాకపోతే వెళ్ళి అక్కడెందుకు నిలబడ్డావు? నువ్వు ఎవరి తరఫున వచ్చావో తెలుసా? నేను ఇప్పుడు డిఎం రెస్టారెంట్ తరఫున వంటలు చేయడానికి వచ్చాను సార్. రేయ్, ఆటలుగా ఉందా నీకు? డిఎం రెస్టారెంట్స్ తరఫున వంటలు చేయడానికి రావడం ఏంటి? నిన్ను మా తరఫున కదా వంటలు చేయడానికి తీసుకొచ్చావు. నువ్వు మా ఎంప్లాయీ, నీకు జీతం మేమిస్తున్నాం. 2 గంటల క్రితమే మీ రెస్టారెంట్లో జాబ్ రిజైన్ చేసి మా రెస్టారెంట్లో జాయిన్ అయ్యాడు. కావాలంటే కంపెనీ మెయిల్ చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. నువ్వు మరీ ఇంత నీతిలేని మనిషివేంటి దక్షిణమూర్తి? మరీ ఇంత మోసవా? రాత్రికి రాత్రి మా మనుషులు కొనేస్తారా? బాబాయ్, నిజాయితీని నా డబ్బుతో కొనలేనని మీరే చెప్పారు కదా. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులుండరు. నా వాళ్ళెవర్ని నీ డబ్బుతో కొనలేదు. అది తప్పని నిరూపించానంటావు. ఏంటమ్మా ఇది? వాళ్ళ షెఫ్ మన రెస్టారెంట్లో జాయిన్ అవ్వడం ఏంటి? ఆహాహా, తెలియనట్టు నటించినంత మాత్రాన నీ మోసాన్ని ఇక్కడ ఎవరు క్షమించరు దక్షిణమూర్తి. నేను నా కోడలతో మాట్లాడుతున్నాను కదా, కాస్త ఓపిగ్గా ఉండండి. ఎవరిని ఎవరు క్షమించాలో తర్వాత తేల్చుకున్నాం. చెప్పమ్మా, శివనారాయణ గారి రెస్టారెంట్లో షెఫ్ మన కోసం ఎందుకు నిలబడ్డాడు? దీనికి నాకు సమాధానం కావాలి. సారీ మావయ్య గారు, మీకు ముందుగానే చెప్పుండాల్సింది.
ఎందుకు చెప్పలేదో నేను చెప్పింది విన్నాక మీకు అర్థమవుతుంది. ఏంటమ్మాది? నిన్న రాత్రి ఈ షెఫ్ నాకు ఫోన్ చేసి మీ రెస్టారెంట్లో జాయిన్ అవుతాను మేడం అన్నాడు. మీరు వద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? నాకు షెఫ్ అవసరం ఉంది. నా దగ్గర అతనికి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఎక్కడ చేశావని అడిగాను. మీ పేరు చెప్పాడు. క్షణం ఆలోచించుకోకుండా తీసుకున్నట్టున్నావు. అన్నీ మాట్లాడి తీసుకున్నానండి. ఆ కంపెనీతో నాకు ఏ అగ్రిమెంటూ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను మేడం అని చెప్పాడు. మీరు తననే పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసండి? తనైనా చెప్పాలి కదా. అది మీరు నన్ను కాదు, అతన్నడగాలి. నన్ను మోసం చేసినోడు ముఖం చూడటానికే ఇష్టపడను. ఇంకా వాడితో నాకేంటి పని? నేను చెప్పానా ఈ మాలిని మామూలుది కాదని? దెబ్బ అదుర్స్ కదా. మనం చేయాల్సిన పని తను చేసింది. కాని దీనివల్ల దీప చెడ్డవలేదు. నేను చెడ్డదాన్ని చేస్తాగా. మన రెస్టారెంట్లో ఉన్న బెస్ట్ షెఫ్ ఇతనే. ఏ వంటకం ఎలా వండాలో అన్ని తనతో చెప్పాను. కనీసం అప్పుడైనా నాతో చెప్పుండాల్సింది. చెప్పాల్సింది కాదు, నువ్వు తెలుసుకోవాలి. బాధ్యతలు నీకప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా దీపా? పారు, ఇక్కడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? నమ్మించి మోసం చేసిన నీలాంటి వాణ్ణి మెడబట్టుకుని బయటికి గెంటేయాలి. ఎందుకు గంటుతారు? తప్పు చేశాడు కాబట్టి. ఏం జరిగిందో నా కోడలు చెప్పింది. చెప్పింది నిజమని వాడి మౌనం చెప్తుంది. కోడలు చేసిన తప్పుకి ఒత్తాసు పలుకుతున్నావా దక్షిణామూర్తి? నా కోడలు తప్పు చెయ్యదు శివనారాయణ. నీ కింద పనిచేసేవాళ్లు నీకు చెప్పకుండా మానేశారంటే నువ్వు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతూనే ఉంది. ఈ మాత్రం దానికి నిజాయితీ నీతి అంటూ గొప్పలు చెప్పడం దేనికి? మీరు చేసింది మాత్రం తప్పేనండి. అవతల వాడి తెలివితేటల్ని మన చేతగానితనంతో పోల్చుకున్నప్పుడు వాడు చేసే పనులన్నీ తప్పులుగానే కనపడతాయి. చేసిన తప్పుని సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి దక్షిణామూర్తి. వ్యాపారంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓడిపోయేవాడు మోసమంటాడు, గెలిచేవాడు లౌక్యమంటాడు. ఎవరేమన్నా నిజాయితీగా మాత్రం ఒప్పుకుని తీరాలి. ఇక్కడ 2 రెస్టారెంట్లకి పోటీ జరుగుతోంది. మా షెఫ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ షెఫ్ రావాలి. వాళ్ళ షెఫ్ని మీరు తీసుకున్నారు కదండి. నువ్వు వాళ్లాగానే మాట్లాడుతున్నావేంటి గౌరీప్రసాద్? అంటే పోటీ వాయిదా వేద్దామా అని. పోటీ జరగాలి. అది కూడా ఈరోజే, ఇప్పుడే జరగాలి. విజేత ఎవరో ఈరోజే తెలియాలి. టైం స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసేశారు. కానీ పోటీదారులకి పోటీలోకి దిగడానికి కావలసిన టైం లేనందున 2 అవకాశాలిస్తారు. 1, పోటీ నుంచి తప్పుకుని డిఎం రెస్టారెంట్ని విజేతగా ప్రకటించటం. 2, ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవటం. ఈ షెఫ్ని మొదట్నుంచి సిద్ధం చేశాము. ఇప్పటికిప్పుడంటే ఎవరిని తీసుకొస్తాం? వాళ్ళకేం చెప్తాం? అదంతా మీ ఇష్టం. రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మీరు చెప్పండి గౌరీప్రసాద్ గారు. అలాగే మేడం. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైంది. రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? శివనారాయణ భయపడి ఎప్పుడు వెనకడుగు వేయడు. మంచిది. మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాం. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. గెలుపుని వదిలేస్తారా? గెలుపు కోసం పోరాడతారా?
తప్పు చేశానా మావయ్య గారు? నువ్వు తప్పు చెయ్యవు అని వాడి ముందే చెప్పాను కదమ్మా. కానీ షెఫ్ మన రెస్టారెంట్లో చేరుతున్నాడన్నమాట నాతో ఒక్క మాట చెప్పాల్సిందమ్మా. సారీ మావయ్య గారు, అతను చేరతాడనలేదు. నేనే వాడింటికెళ్ళి కొనేసి డబ్బు ఆశ చూపించి మరీ మన తరపు నిలబడేలా చేశాను. ఇది మీకు తెలీదు. ఎందుకంటే నాకు కావలసింది శివన్నారాయణ పతనం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వెప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అర్థమై చావట్లేదురా. కూల్ డ్రింక్ కావాలా? రేయ్, అక్కడేం జరుగుతుందో తెలుసా? మాలిని గారు మన చెఫ్ని కొనేశారు. దీన్ని మరో యాంగిల్లో చెప్పాలి అంటే వీడే అమ్ముడుపోయాడు. ఈ కాంపిటీషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నేను చాలా టెన్షన్ పడతాను. బట్ అలా జరగదు కదా. రేయ్, పోటీ మొదలవకముందే మనం ఓడిపోయాం. అదేనా నీకు అర్థం అవుతుందా? నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా. ఓడిపోవాలని నేనెందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు నా దగ్గర నటిస్తావు? నువ్వెందుకొచ్చావో, నీకేం కావాలో ముందు అది చెప్పు. ఓకే, స్ట్రెయిట్గా పాయింట్కి వస్తాను. నాకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? నా సైడ్ ఉండాలి. సైడ్ అంటే? నేను చెప్పింది వినాలి. ఇప్పుడు ఎలాగో వింటున్నాను కదా. ఈ వినడం కాదురా, కాస్త వివరంగా చెప్తావా? సేమ్ ప్రాబ్లం ఫుడ్ ఆర్డర్ విషయంలో కూడా వచ్చింది. అదే మన ఆఫీస్లో. అది క్రియేట్ చేసింది నువ్వే కదా. కానీ ఇక్కడ షెఫ్ వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు కదా. సరే చెప్పు. ఇప్పుడేం చేయాలో అర్థం కాక అందరూ సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు. నువ్వు వెళ్ళి సలహా ఇచ్చే సాహసం ఏదో ఒకటి చేస్తావు. చెయ్యొద్దంటావా? హెల్ప్ చెయ్యొద్దంటాను. నేనేం వెళ్ళి వంట చేయట్లేదు కదా. నువ్వు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తావురా, కానీ అది చేయకూడదు. ఇక్కడ ఇలా కూల్ డ్రింక్ తాగుతూ కూర్చోవాలా? నేను చెప్పింది చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఈ ఒక్కసారి నువ్వు నా వైపు నిలబడు. హా, ఎందుకు నిలబడాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. ఆలోచించి మాట్లాడు. నా గురించి నీకు తెలుసు కదా. అందుకే అడుగుతున్నాను. నీ గురించి కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను. నువ్వు నా వైపు నిలబడి నన్ను గెలిపించు. ఎలా గెలిపించాలి? నువ్వు దీపకి హెల్ప్ చేయకపోతే చాలు. చేయకపోతే ఏమవుతుంది? దీప ఓడిపోతుంది. దానివల్ల నీకొచ్చే లాభం? మా తాత దీపని నమ్ముతున్నాడు. ఓడిపోతే ఆ నమ్మకం పోతుంది, అంతే కదా. అంతే. ఉహుం. నేను మా వదిన్ని ఓడించలేను. నేను ఓడించమని చెప్పట్లేదు. ఈ ఒక్కరోజు నువ్వు నా సైడ్ నిలబడమని చెప్తున్నాను. గెలవడం కోసం వాళ్ళేం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు. సారీ, నేను ఆ పని చేయలేను. చేస్తే నువ్వేం అడిగినా ఇస్తానని చెప్తున్నాను కదా. నువ్వు నన్ను కూడా కొనాలనుకుంటున్నావా? మాలిని ట్రై చేసింది కదా, మళ్ళీ నేనెలా అడుగుతాను? నీ సైడ్ ఉండాలి అంటే నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తావు? ఫ్రెండ్ అనుకో. ఇంకా? ఒక ఫ్రెండ్గానే హెల్ప్ అడుగుతున్నాను అనుకో. ప్రతిసారి నాకేదో ఒక హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటావు కదా. నేనే వచ్చి నిన్ను అడుగుతుంటే ఎందుకురా ఆలోచిస్తావు? ఈ ఒక్క రోజే కదా నేను అడిగింది. ఓకే బంగారం, నీ అంతటా నువ్వే వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంటే చేయకుండా నేనేలా ఉంటాను? చేస్తాను. ఈ ఒక్క రోజు నేను నీ సైడే ఉంటాను. నేనేం చెప్తే అదే చెయ్యాలి. అది కుదరదు. మరి నా సైడ్ ఉంటాను అనడంలో అర్థమేంటి? నేను మా వదిన దీపక్ కాకుండా నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు సపోర్ట్గా ఉంటాను అంటే నువ్వేం చెప్తే అది చేస్తానని కాదు, నిన్ను సమర్థిస్తాను అంతే. అర్థమైంది. ఈ మాట మీదే ఉంటావు కదా. నేను తొందరపడి ఎవరికీ మాటివ్వను. ఇచ్చాను అంటే ఆ మాట మీదే నిలబడతాను. అడగ్గానే ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకోసం ఏదైనా చేస్తాను బంగారం. దీంట్లో మోసమేం లేదు కదా.
నువ్వు నన్ను మోసం చేయనంత వరకు నేను నిన్ను మోసం చేయను. అర్థమైందా? పద వెళ్దాం. ఆ నాకు క్లారిటీ ఇవ్వు. ఏంటది? నువ్వు మీ తాతను ఓడించి మీ అత్తని గెలిపించాలనుకుంటున్నావా? కాదు, నేను గెలవాలనుకుంటున్నాను. రెండూ ఒకటే కదా. కాని ఇద్దరం ఒకటి కాదు. ఒకటి, పోటీ నుంచి తప్పుకుని డిఎన్ రెస్టారెంట్ని విజేతగా ప్రకటించటం. 2, ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవటం. గెలుపుని వదిలేస్తారా? గెలుపు కోసం పోరాడతారా? నన్ను క్షమించండి మావయ్య గారు. తప్పు నాదే. ఈ పోటీలో పాల్గొందామని నేను అనకుండా ఉండాల్సింది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఆలోచించి ఆగిపోయింది. నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే వెనక ముందు ఆలోచించకుండా నిప్పులు చేత్తో పట్టుకోవడమే. మరి ఇంత మోసం చేస్తారా అనుకోలేదు తాత. తప్పు మనవైపే ఉంది బావా. నిజాయితీ లేని మనిషికి మన పరువు కాపాడే బాధ్యతని అప్పగించాము. ఈ మాట నిజమే దీపా, కానీ ఈ మాట నువ్వనకూడదు, మేమనాలి. ఎందుకంటే సొంత మనవరాలు ఉండి కూడా బాధ్యత నీకప్పగించారు కదా. పారిజాతం, అవునండి. పోటీలో ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే అన్నారు అంటే దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. ఈ పోటీ మీకెంత ముఖ్యమో ఈ దీప్ అర్థం చేసుకోవాలి కదా. వాడు అమ్ముడిపోతే మావిడి మీద పడతావండి పారు. మీ గొడవ ఆపండ్రా. ఇప్పుడు మనకి 2 దారులున్నాయి. 1, గెలుపు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలి. 2, పోటీకి దిగాలి. వదిలేసిపోయే ప్రసక్తే లేదత్త. మరెలా గెలుస్తాం? ఎలా గెలుస్తామో సీఈఓ గారినే అడగండి. ఎక్కడైనా ఆప్షన్గా 2నో 3నో పెట్టుకుంటారు. కాని మేడం గారు ఒకే ఒకరిని పెట్టారు. ఓడిపోతే పోయేదే ఉంది. అందుకే ధీమాగా ఉంది. మీరు కాస్త ఆగుతారా? పోనీ ఏం చేయాలో